ఎక్కడైనా రాజకీయం కానీ జాతి కోసం జరిగే పోరాటంలో అంతా సమానమే. ఇదే విషయాన్ని దేశ రాజధాని వేదికగా గళమెత్తారు బీసీలు. పార్టీలకు అతీతంగా తామంతా ఒక్కటేనని నినదించారు. కేంద్రం ముందు భారీ డిమాండ్లు ఉంచారు. దేశ రాజధాని ఢిల్లీలో సమరశంఖం పూరించారు బీసీలు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహించిన బీసీ సంఘాలు ఒకే వేదికపైకొచ్చాయి. ఈ మహాధర్నాలో 16 మంది ఎంపీలు, 15 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ నేతలు హాజరై తమ మద్దతు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, ఎన్సీపీ సహా పలు పార్టీల నేతలు ఈ ధర్నాలో పాల్గొని బీసీల పోరాటానికి సపోర్టుగా నిలిచారు. దేశంలో కులగణన జరిపి బీసీ రిజర్వేషన్లు పెంచాలని మహాధర్నా వేదికగా డిమాండ్ చేశారు నేతలు. కుటుంబాలు లెక్కించకుండా కులగణన ఎలా చేస్తారో కేంద్రం సమాధానం చెప్పాలని బీసీ నేతలు ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల మాదిరిగానే బీసీ కుటుంబాల సంఖ్యను కూడా లెక్కించాల్సిందే అని స్పష్టం చేశారు. బీసీ కులగణనపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ పెట్టాలన్న నేతలు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి బీసీ జేఏసీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ కుటుంబాలు, ఎస్టీ కుటుంబాలు ఇతర విషయాల గురించి తెలుసుకున్నారు, కానీ బీసీ కుటుంబాలు అనేది వాటిలో లేకుండా చేశారు. దీన్ని బట్టి బీసీని మరొక్కసారి మోసం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ బీసీ జనగణన లేకుండా చేస్తున్నారు. బీసీ కులగణన రిజర్వేషన్ల కోసం పార్లమెంటు వేదికగా పోరాడతామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చెప్పగా, బీసీ ప్రధానిగా ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం జరగడం శోచనీయమన్నారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అయితే ప్రధానితో చర్చించి బీసీ కులగణన జరిగేలా కృషి చేస్తామన్నారు టీడీపీ ఎంపీలు అప్పలనాయుడు, అంబిక, లక్ష్మీనారాయణ. ప్రధానమంత్రి ఓబీసీ కదా, ప్రధానమంత్రి అంటే ఓబీసీ ప్రధానమంత్రి ఎవరి చేతులు ఉన్నాడు? కనీసం ఒక మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్ లేదు, ఎక్కడ ఏం లేదు, అన్నిట్లో అన్యాయమే. కనుక ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం వెంటనే మార్చాలి. కులగణనలో ఓబీసీల కుటుంబాల సంఖ్యను చేర్చాలి. దేశవ్యాప్తంగా జనగణనలో భాగంగా కుటుంబాలను లెక్కిస్తూ బీసీ కుటుంబాలను మాత్రం లెక్కించకపోవడం అన్యాయం అంటున్నారు బీసీ నేతలు. ధర్నాతో ఢిల్లీ దద్దరిల్లేలా చేసిన బీసీ నాయకులు మున్ముందు ఇదే ఐక్యతను కొనసాగిస్తారా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.